హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టాలెంట్ తెలుగు. ఈరోజు ఈ రీడింగ్ దగ్గరకు వచ్చిన నువ్వు ముందుగా ఒక క్షణం ఆగి నీ హృదయాన్ని వినండి. నీ హృదయం చెప్పేది వినండి అమ్మ ఒకసారి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేది కేవలము రీడింగ్ కాదు, ఏదో మాటలు కాదు. మీ జీవితంలో చాలా కాలంగా మీరు వెతుకుతున్న కొన్ని ప్రశ్నలకు సంబంధించిన ఒక ప్రతిబింబం అన్నమాట. ఈరోజు ఈ సందేశం వింటున్నప్పుడు మీకు మీ తల్లిదండ్రులు గుర్తుకు రావచ్చు. మీకు మీ తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, తాతగారు గుర్తుకు రావచ్చు. లేదా మీ జీవితంలో ఎప్పుడో మీకు ప్రేమ ఇచ్చి మిమ్మల్ని నమ్మి మీకోసం ప్రార్థించిన ఎవరో ఒకరు గుర్తుకు రావచ్చు. ఈరోజు ఆ జ్ఞాపకాలు, ఆ ఆశీర్వాదాలు, ఆ ప్రేమ ఈ రీడింగ్ రూపంలో మీ ముందుకు వచ్చినట్లు భావించండి. బికాస్ అవే ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా మీకు కన్వే అవుతున్నాయి కాబట్టి. ఆ ఎనర్జీస్ ఇప్పుడు మీకు చెప్తున్నాయి, నా బిడ్డవైన నువ్వు నీ జీవితంలో నువ్వు మోసిన బాధలు నాకు తెలియవని అనుకుంటున్నావా అని అడుగుతున్నారు వారు. నువ్వు రాత్రుల్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చుని ఆలోచించిన సందర్భాలు, ఎవరితోనో చెప్పలేక నీలోనే దాచుకున్న కన్నీళ్ళు, ఎన్నిసార్లు నేను సరిపోవట్లేదేమో అని నిన్ను నువ్వే ప్రశ్నించుకున్న క్షణాలు, ఇవన్నీ నీ హృదయంలో ముద్రలుగా ఉన్నాయి. ఈరోజు ఈ సందేశం మొదట నీకు ఒక విషయం గుర్తు చేస్తుంది. నువ్వు ఎదుర్కొన్న కష్టం అనేది వృధా కాలేదు, నీ ప్రయాణం వృధా కాలేదు, నీ పోరాటం వృధా కాలేదు. ఈ రీడింగ్ చూస్తున్న వారిలో కుటుంబం కోసం తమ కలలను పక్కన పెట్టిన వారు ఉన్నారు, ప్రేమలో గాయపడ్డవారు ఉన్నారు, ఎదుటివారి కోసం అన్నీ ఇచ్చి చివరికి ఒంటరిగా మిగిలిపోయిన వారు ఉన్నారు, పిల్లల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోయి ఇంకా వారి జ్ఞాపకాలతో జీవిస్తున్న పిల్లలు ఉన్నారు, వివాహంలో ఉన్నా కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు, వివాహం కాకపోయినా ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. ఏవైతే మీకు సంబంధించిన సంబంధాలు ఉంటాయో ఆ సంబంధం ముగిసిపోయినా మనసు మాత్రం ఇంకా ఆ జ్ఞాపకాల దగ్గర నిలిచిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ సందేశము వారందరికీ. ప్రియమైన నా బిడ్డ అని అడుగుతున్నారు, అని చెప్తున్నారు యూనివర్స్. జీవితంలో నీకు జరిగిన ప్రతి సంఘటనకు వెంటనే అర్థం కనిపించదు. కొన్ని సమాధానాలు సంవత్సరాల తరువాత అర్థమవుతాయి, కొన్ని ఆలస్యాల తర్వాత ఆశీర్వాదంగా అనిపిస్తాయి, కొన్ని నష్టాల తర్వాత దానికి ఏదైతే ఆ నష్టాలు జరిగినాయో ఆ తరువాత దారి చూపించిన మలుపులుగా కనిపిస్తాయి ఆ నష్టాలు. అందుకే ఈరోజు నీకు ఒకే ఒక మాట చెప్తున్నా, నీ కథ ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ప్రస్తుతం చదువుతున్న అధ్యాయం కష్టం కావచ్చు అంతే, కానీ అది చివరి అధ్యాయం మాత్రం కాదు. అది నీకు కూడా తెలుసు, అదేం చివరి అధ్యాయం కాదు అని. నువ్వు పడిపోయిన చోటే నీ జీవితం ఏమి ముగియదు అనేది నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు. నువ్వు ఏడ్చిన రాత్రి నీ భవిష్యత్తు ఏం నిర్ణయింపబడదు అనేది నువ్వు 1కి 4 సార్లు ప్రతిరోజు నెమరు వేసుకోవాలన్నమాట. నువ్వు కోల్పోయిన వ్యక్తే నీ మొత్తం జీవితం కాదు. నువ్వు విఫలమైన ఒక సందర్భమే నీ విలువ కాదు. ఈరోజు నువ్వు వినాల్సిన విషయం ఇదే. నీ జీవితాన్ని ఇతరుల కొలమానాలు ఏవైతే ఉంటాయో ఆ కొలమానాలతో కొలవటం ఆపండి. ఎవరు ముందుకు వెళ్ళారు, ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఎక్కువ సంపాదించారు, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదు, ఈ ప్రశ్నలన్నింటికంటే ముఖ్యమైనది ఒకటే, నువ్వు నీ ప్రయాణంలో ఎంత దూరం వచ్చావు అనే ప్రశ్న.
భగవంతునికి కావాల్సింది ఇదే చూస్తారు భగవంతుడు. ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్స్ బయట. ఎందుకంటే నువ్వు అనుకున్న దానికంటే చాలా బలంగా ఉన్నావు. ఇక్కడ చాలా తుఫాన్లు దాటావు, చాలా నిరాశలు చూసావు. అది నీకు మాత్రమే తెలుసు. అయినా ఈరోజు ఇక్కడే ఉన్నావు. ఇదే నీ విజయం, ఇదే నీ శక్తి అన్నమాట. ఇదే నీ కథ. ఈరోజు ఈ సందేశాన్ని ఒక ఆశీర్వాదంలా తీసుకో. నువ్వు ఒంటరిగా లేవు. నిన్ను ప్రేమించిన వారి జ్ఞాపకాలు, వారి విలువలు, వారి ఆశీస్సులు నీ జీవితంలో ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాయి. అవి నీతో పాటు నడుస్తున్నాయి. అవి నీలోనే ఉన్నాయి. అందుకే ధైర్యంగా ముందుకి నడువు అని చెప్తున్నారు. నీ ప్రయాణాన్ని గౌరవించు, నీ హృదయాన్ని గౌరవించు, నీ జీవిత కథను గౌరవించు. ఎందుకంటే నువ్వు ఇంకా ముగిసిపోయావు అనుకుంటున్నావు అంతే. ముగిసిపోయి అద్భుతమైన కథలో ఉన్నావు. ఒక అద్భుతమైన కథవి నువ్వు జీవితంలో ఎదుర్కొన్న కొన్ని విషయాల గురించి ఈరోజు మాట్లాడాలి అనిపిస్తుంది నీ 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 ఇష్టమైన వారికి ఈ రీడింగ్ ద్వారా. ఎందుకంటే చాలా కాలంగా నువ్వు ఒక అలవాటు చేసుకున్నావు. అందరి బాధలు వినటము, అందరి కోసం నిలబడటము, అందరి కోసం ఆలోచించడము. కానీ నీ గురించి మాత్రం ఎవరు అడగకపోయినా మౌనంగా ఉండిపోవటం. నువ్వు బలంగా కనిపించావు. అందుకే నీకు ఓదార్పు అవసరం లేదని చాలామంది అనుకున్నారనమాట. నువ్వు నవ్వావు. అందుకే నీకు బాధ లేదని చాలామంది అనుకున్నారు. నువ్వు మౌనంగా భరించావు అనమాట యాక్చువల్లీ. అందుకే నీకేమీ అనిపించడం లేదని అనుకున్నారు అందరూ. కానీ నీ హృదయానికి మాత్రం తెలుసా నిజం. ఎన్నిసార్లు నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చొని నేను కూడా ఒకసారి ఎవరో నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని అనుకున్నావో నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే తెలుసు, మాకు కూడా తెలుసు అని చెప్తున్నారు. ఈరోజు ఈ సందేశం ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తుంది. నువ్వు జీవితంలో కోల్పోయిన ప్రతి విషయము శాపం కాదు. కొన్ని నష్టాలు నీ దారిని మార్చడానికి వచ్చాయి. కొన్ని తిరస్కారాలు నీ విలువను తగ్గించడానికి కాదు. నువ్వు సరిపోని చోట ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి వచ్చాయి. కొన్ని తలుపులు మూసుకుపోయాయి. ఎందుకంటే వాటి వెనుక నీ భవిష్యత్తు లేదు కాబట్టి. అవి నీకు అప్పట్లో అర్థం కాలేదు. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వు ఏడ్చిన కొన్ని సంఘటనలు ఇప్పుడు ఆశీర్వాదాల్లాగా నీకు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇంకో విషయం ఏంటంటే ఈ రీడింగ్ చూస్తున్న వారిలో కొందరు ఒక పెద్ద అలసటను మోస్తున్నారు. అదేం శరీర అలసట కాదు, మనసు అలసట. ఎప్పుడు పోరాడుతూనే ఉండటం వల్ల వచ్చిన అలసటది. ఎప్పుడు అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే అలసటది. ఎప్పుడు ఎదురు చూస్తా చూడండి, ఆ ఎదురు చూడటం వల్ల వచ్చే అలసట. ఇంకెంత అని మనసు అడిగే స్థాయికి చేరుకున్న అలసట. అలాంటి వారికి ఈరోజు ఒక గుర్తు. నీకు విశ్రాంతి అవసరము, ఓటమి కాదు, విశ్రాంతి. ఎందుకంటే ప్రతి యోధుడు కూడా యుద్ధం మధ్యలో కూడా ఊపిరి తీసుకోవాలి. ఊపిరి తీసుకోకపోతే ఎలాగా? మరి కొందరు జీవితంలో చాలా మందిని కోల్పోయారు. వ్యక్తులు మాత్రమే కాదు, మీలో చాలామంది నమ్మకాలను కోల్పోయారు, కళలను కోల్పోయారు, పాత రూపాన్ని, మీలో ఉన్న పాత రూపాన్నే కోల్పోయారు ఏకంగా. ఒకప్పుడు నా ఆనందాన్ని కోల్పోయారు మీలో. ఒకప్పుడు నా అమాయకత్వాన్ని, అన్నింటినీ. కానీ వినండి, కొన్నిసార్లు జీవితం పాతదాన్ని తీసుకుపోతుంది. ఎందుకంటే కొత్తది పుట్టడానికి స్థలం కావాలి. విత్తనము నేలలో కలిసిపోకపోతే మొక్క పుడుతుందా చెప్పండి? అలాగే కొన్ని ముగింపులు కొత్త ప్రారంభాల కోసం వస్తాయమ్మ. ఈరోజు
నీకు చెప్పాలనిపిస్తున్న ఇంకో విషయం ఏంటంటే, నీ జీవితంలో జరిగిన ప్రతి తప్పును నువ్వింకా నీ మీదే మోపుకుంటున్నావు. అప్పుడు అలా చేయకపోతే, అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే, అప్పుడు ఆ వ్యక్తిని నమ్మకపోతే అని. అసలు అప్పుడు నీకు తెలిసిన జ్ఞానంతోనే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు. ఈరోజు నీకు ఎక్కువ అర్థమవుతుంది కాబట్టి, నిన్నటి నిన్ను శిక్షించుకో. నిన్నటి నిన్ను క్షమించు. ఎందుకంటే ఎదుగుదల అంటే అదే కదా! ఈరోజు ఈ సందేశం ఒక భవిష్యత్తు చెప్పడం కాదు. ఒక మేల్కొల్పనమాట. నీ జీవితాన్ని కొత్త కళ్ళతో చూడమని చెప్పే ఆహ్వానం. నువ్వేమీ విరిగిపోయిన కర్ర లాంటి మనిషివి కాదు. నువ్వు మారిపోయిన మనిషివి. నువ్వేమీ కోల్పోయిన వారివి కాదు. నువ్వు నేర్చుకున్న వారివి. వెనుకబడిన పర్సన్‌వి కాదు నువ్వు. నువ్వు నీ సమయానికి ప్రయాణిస్తున్న పర్సన్‌వి. అందుకే ఈ రోజు తర్వాత ఒక నిర్ణయం తీసుకో నువ్వు ఖచ్చితంగా. ఈ రీడింగ్ తర్వాత. నీ జీవిత కథను బాధలతో మాత్రమే నిర్వచించకు. నా జీవితం ఇలానే అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. అలా కాదు. నువ్వు నిలబడ్డ సందర్భాలతో నిర్వచించు. నువ్వు మళ్ళీ లేచిన సందర్భాలతో నిర్వచించు. నువ్వు ఇంకా ఆశను వదలని సందర్భాలతో నిర్వచించు. ఎందుకంటే ఈ కథలో ఇంకా చాలా పేజీలు రాయాల్సి ఉంది కదా! మరి వాటిల్లో కొన్ని అత్యంత అందమైన పేజీలు ఇంకా ముందే ఉన్నాయి. మనము వాటి కోసము ఆలోచించాలి కానీ, వీటి కోసం ఎందుకు మనం ఆలోచిస్తూ బాధపడుతూ లైఫ్ లీడ్ చేయకూడదు కదా! అదెందుకు మర్చిపోతున్నారు మీరు? ఈరోజు ఈ సందేశం దగ్గరికి నువ్వు యాదృచ్ఛికంగా ఏం రాలేదు. నీ జీవితంలో ఒక దశకు వచ్చావన్నమాట. ఈ దశలో నువ్వు మనుషుల్ని కంటే ప్రశ్నలతో ఎక్కువగా జీవిస్తున్నావు. బయటికి చూస్తే నీ జీవితము నడుస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒకే ప్రశ్నను వేరే రూపంలో నిన్ను నువ్వు అడుగుతున్నావు. నేను వెళ్తున్న దారి సరైనదేనా? నేను ఇంత భరిస్తూ ఎందుకు వెళ్తున్నాను? నేను చేసిన మంచికి ఫలితం ఎప్పుడు వస్తుంది? నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలో ఉన్నారా? ఇట్లా ఈ క్వెషన్స్. నువ్వు ఈ ప్రశ్నలు ఎవరికీ చెప్పకపోవచ్చు. చెప్పట్లేదు అనే నాకు ఇక్కడ కన్వే అవుతుంది. కానీ నీ హృదయము ప్రతిరోజు ఇవే ప్రశ్నలు అడుగుతున్నాయి. ఈరోజు నీకొక విషయం గుర్తు చేయాలి. నువ్వు చిన్నప్పుడు జీవితాన్ని ఎలా ఊహించుకున్నావో గుర్తుంది కదా ఆల్రెడీ నీకు. ఒక వయసు వచ్చాక అన్నీ సర్దుకుంటాయని అనుకున్నావు. ఎలా అంటే ఒక మంచి ఉద్యోగం వస్తే సంతోషంగా ఉంటాననుకున్నావు. ఒక మంచి జీవితంలోకి వస్తే ప్రశాంతంగా ఉంటాననుకున్నావు. కుటుంబం ఏర్పడితే ఒంటరితనం ఉండదనుకున్నావు. డబ్బు వస్తే సమస్యలు తగ్గిపోతాయి అనుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకున్న సత్యం వేరు కంప్లీట్‌గా. ప్రతి దశకు దాని సొంత పరీక్ష ఉంటుంది. ప్రతి విజయానికి దాని సొంత బాధ్యత ఉంటుంది. ప్రతి సంబంధానికి కూడా దాని సొంత గాయం ఉంటుందమ్మా. ప్రతి మనిషి తనకు కనిపించిన యుద్ధం చేస్తాడు. ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వు చాలా కాలంగా ఒక తప్పు చేస్తున్నావు. నీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోలుస్తున్నావు. వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళారు? వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ కుటుంబం ఎంత బాగుంది? వాళ్ళకి ఎంత డబ్బుంది? వాళ్ళ రిలేషన్‌షిప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది అని చూస్తున్నావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మనిషి బయట చూపించే జీవితము అతను నిజంగా జీవిస్తున్న జీవితంతో ఎప్పుడూ ఒకటిగా ఉండదు. ఖచ్చితంగా ఒకటిగా ఉండదు. నన్ను నమ్మండి. నవ్వుతున్న ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండరమ్మా. విజయం సాధించిన ప్రతి మనిషి సంతోషంగా ఉండరు. సంబంధంలో ఉన్న ప్రతి మనిషి ప్రేమలో ఉండరు. అది కూడా నిజం. ఒంటరిగా ఉన్న ప్రతి మనిషి ఒంటరిగా ఫీల్ అవ్వరు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి.
ఈరోజు ఈ సందేశం చూస్తున్న వారిలో మీ అందరిలో చాలామంది చాలా పెద్ద బాధను మోస్తున్నారు. ఆ బాధ పేరేంటో తెలుసా? ఒంటరితనం కాదు. ఆ బాధ పేరు నిర్లక్ష్యం. నువ్వు అందరి కోసం ఉన్నావు. కానీ నీ కోసం ఎవరున్నారు? ఎవరున్నారు నీ కోసం? నువ్వు అందరినీ అర్థం చేసుకున్నావు. కానీ నిన్నెవరు అర్థం చేసుకున్నారు? నువ్వు అందరి బాధలో పక్కన నిలబడ్డావు. కానీ నీ బాధలో ఎవరు నీ పక్కన నిలబడ్డారు? ఈ ప్రశ్నలు నిన్ను చాలా లోతుగా తాకుతున్నాయి కూడా రోజు. ఎందుకంటే ఇవి నీ జీవిత సత్యాలు. ఇంకో విషయము, నువ్వు చాలా కాలంగా ఒక డోర్ ముందు నిలబడి ఉన్నావమ్మా. అది నిజమైన తలుపు కాదు, అది ఒక ఆశ అన్నమాట. అది ఒక ఎదురుచూపు. అది ఒక ఎప్పుడో ఒక రోజు అనే భావన అన్నమాట. ఎప్పుడో ఒక రోజు వాళ్ళు మారుతారు, ఎప్పుడో ఒక రోజు నన్ను గుర్తిస్తారు, ఎప్పుడో ఒక రోజు నాకు న్యాయం జరుగుతుంది, ఎప్పుడో ఒక రోజు నా జీవితం సెట్ అవుతుంది అని. కానీ వినండి, జీవితం ఎప్పుడో ఒక రోజుతో మారదు. ఎప్పుడో ఒక రోజుతో మారదు. ఒక నిర్ణయంతో మారుతుంది, ఒక అడుగుతో మారుతుంది, ఒక కొత్త ఆలోచనతో మారుతుంది. ఈరోజు నీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. నీ జీవితంలో నువ్వు వెతుకుతున్న చాలా విషయాలు నిజానికి బయట లేవు. నువ్వు వెతుకుతున్న శాంతి నీ లోపలే ఉంది. నువ్వు వెతుకుతున్న ధైర్యం నీలోనే ఉంది. నువ్వు వెతుకుతున్న ప్రేమ ముందుగా నీకు నువ్వే ఇవ్వాలి. వెతుకుతున్న విలువ ఇతరులు ఇవ్వాల్సింది కాదది, నువ్వు గుర్తించాల్సింది. ఈరోజు ఈ సందేశాన్ని విన్న తర్వాత ఒక విషయం గుర్తుంచుకో. నీ జీవితంలో జరిగిన ప్రతిదీ నిన్ను విరగగొట్టడానికి రాలేదు. కొన్ని సంఘటనలు నిన్ను మేలుకొల్పడానికి వచ్చాయి. కొంతమంది మనుషులు నిన్ను ప్రేమించడం నేర్పడానికి వచ్చారు. కొంతమంది మనుషులు నిన్ను నీ విలువ గుర్తు చేసుకోవడానికి వచ్చారు. అలా వెళ్ళిపోయారు. నీ విలువ ఇది అని చెప్పి నీకు నువ్వుగా సెల్ఫ్లోని గుర్తు చేసి వెళ్ళిపోయారు. కొన్ని నష్టాలు నిన్ను బలంగా చేయడానికి వచ్చాయి. కొన్ని ఆలస్యాలు నిన్ను సిద్ధం చేయడానికి వచ్చాయి. అందుకే ఈ రోజు నుంచి నీ జీవితాన్ని శిక్షగా చూడకు, ఒక ప్రయాణంగా చూడు. ఒక బాధను శాపంగా చూడకు. ఏదైతే నువ్వు సఫర్ అవుతున్న బాధ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో, అచీవ్మెంట్ అయిన వాళ్ళ జీవితంలో బాధ ఉండదు. అదొక ఫేక్ అన్నమాట. మీరు ఊహ, ఒక ఇల్యూషన్. నీ బాధ శాపంగా చూడక, అసలు ఒక పాఠంలా చూడు. నీ గాయాలను మాత్రం ఖచ్చితంగా బలహీనతగా చూడకనమ్మా. అవి నువ్వు బతికి బయటపడ్డ యుద్ధాల గుర్తులుగా చూడండి. ఎందుకంటే ఇంకా నీ కథ ముగియలేదు. అది ఆల్రెడీ చెప్తూనే ఉంటున్నాను రోజు. ఇంకా నీలో వెలుగు ఉంది, ఇంకా నీలో ఆశ ఉంది, చాలా ఆశ ఉంది. ఇంకా నీలో ముందుకు వెళ్ళే శక్తి ఉంది. నీ గాయాలను బలహీనతగా చూడకు. అలా ఎందుకు చూస్తున్నావు? అలా చూడకూడదు కదా. వాటిని ఎలా చూడాలని చెప్పాను. ఒక యుద్ధాల గుర్తులుగా మాత్రమే చూడాలి. నీలో నడిచే శక్తి ఉన్నంత వరకు కూడా నీ జీవితంలో కొత్త అధ్యాయాలు రాయబడుతూనే ఉంటాయి. జీవితంలో మనిషిని ఎక్కువగా అలసిపోయేలా చేసేది పని కాదు, బాధ కాదు.
డబ్బు సమస్యలు కూడా కాదు. సమాధానం దొరకని ప్రశ్నలు, ముగియని ఎదురుచూపులు, ఎవరికీ చెప్పలేని మనసులోని మాటలన్నమాట. నువ్వు చాలా కాలంగా ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నావు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, ఒక శుభవార్త కావచ్చు, ఒక గుర్తింపు కావచ్చు, లేదా జీవితంలో ఎప్పుడో పోయిన ప్రశాంతతే కావచ్చు. కానీ ఆ ఎదురుచూపులో ఒక విషయం మర్చిపోయావు నువ్వు. నువ్వు గమ్యాన్ని చూస్తూ చూస్తూ నువ్వు నడిచి వచ్చిన దూరాన్ని చూడటం మానేశావు. ఈరోజు ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఎప్పుడో ఒకప్పుడు చిన్న విషయానికే భయపడిన నువ్వు ఈరోజు ఎంత పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నావు. ఎప్పుడో ఒకప్పుడు ఒక మనిషి వెళ్ళిపోతే జీవితం ముగిసిపోయినట్టు అనిపించిన నీకు ఈరోజు ఎన్నో కోల్పోయినా నిలబడి ఉండటం వచ్చేసింది. ఎప్పుడో ఒకప్పుడు అందరి ఆమోదం కోసం బ్రతికిన నువ్వు ఈరోజు కనీసం కొంతైనా నీ మనసు మాట వినడం నేర్చుకున్నావు. అంటే నువ్వు అనుకున్న దానికంటే చాలా మారిపోయావు, చాలా ఎదిగిపోయావు, చాలా లోతుగా మారిపోయావు. జీవితంలో కొన్ని బాధలు ఎందుకు వస్తాయో తెలుసా? నిన్ను శిక్షించడానికి కాదమ్మా అవి. నీకు నీ గురించి తెలియని విషయాలు చూపించడానికి. కొన్ని సందర్భాలు నీ సహనాన్ని చూపిస్తాయి, కొన్ని సందర్భాలు నీ ధైర్యాన్ని చూపిస్తాయి, కొన్ని సందర్భాలు నీ హృదయం ఎంత స్వచ్ఛమో చూపిస్తాయి. మరి కొన్ని సందర్భాలు అయితే ఎట్లా అంటే నువ్వు ఎవరిని నమ్మాలా ఎవరిని వదలాలో నేర్పిస్తాయి. కొన్ని సందర్భాలు నీ సహనాన్ని ఎలా చూపిస్తాయో క్లియర్లీ మీరు ఎవరి దగ్గర చూపించినంత సహనము ప్రేమించిన వ్యక్తి దగ్గర మాత్రం చూపిస్తారు. ఆ సహనం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అందరి దగ్గర లేని సహనం వారి దగ్గరే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అంత సహనం మీలో ఉంది, ఆల్రెడీ ఉంది. అది మీరు గమనించలేదు ఎప్పుడు. అంతే, అవసరానికి బయటికి తీశారు. ధైర్యము అంతే, కొన్ని అవసరాలు అలా బయటికి తీస్తాయి మనుషుల అవసరాన్ని బట్టి. అందుకే నువ్వు ఎదుర్కొన్న ప్రతి సంఘటనలో ఒక అర్థం ఉంది. ఆ అర్థము నీకు ఈరోజు కనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇప్పుడు అర్థమైంది అని నువ్వే చెప్తావు. ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న మీరందరూ కూడా చాలామంది మీ జీవితాన్ని బయట ప్రపంచానికి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. తాము సంతోషంగా ఉన్నామని, తాము బాగున్నామని, తాము బలంగా ఉన్నామని, తాము ముందుకు వెళ్ళిపోయామని. తాము అంటే మీరే. కానీ నిజం ఏమిటంటే మనిషి ప్రపంచానికి చూపించే ముఖం ఒకటి, మనసులో మోసే కథ ఇంకొకటి. ఈరోజు నీకు ఒక అనుమతి ఇస్తున్నాం. అలసిపోయిన రోజు అలసిపోయినని ఒప్పుకో. బాధగా ఉన్న ఏదైతే డే ఉంటుందో ఆ బాధగా ఉన్న రోజు బాధగా ఉందని ఒప్పుకో. సమాధానం తెలియని రోజు నాకు తెలియదు అని ఒప్పుకో. ఎందుకంటే నిజాయితీగా జీవించడం కూడా ఒక ఆధ్యాత్మిక శక్తి అమ్మ. ఇంకో విషయం, నీ జీవితంలో నీకు జరిగిన ప్రతి మంచి పని, ప్రతి సహాయము, ప్రతి నిజాయితీ ఏదైతే ఉంటుందో, ప్రతి ప్రేమ, అవి ఏవి కూడా మాయమైపోలేదు. ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచం గుర్తించకపోయినా జీవితం అనేది గుర్తుంచుకుంటుంది. మనుషులు మర్చిపోయినా నీ ఆత్మ గుర్తుంచుకుంటుంది. ఆత్మ, డివైన్ పవర్ గుర్తుంచుకుంటుంది. నువ్వు వేసిన ప్రతి మంచి విత్తనము దాని సమయానికి ఫలిస్తుంది. బహుశా నువ్వు ఊహించిన రూపంలో కాకపోవచ్చు, కానీ ఫలితం లేకుండా ఏ నిజమైన ప్రేమ, ఏ నిజమైన మంచితనము, ఏ నిజమైన త్యాగము ఈ ప్రపంచంలో ఉండదమ్మా. ఈరోజు ఈ సందేశం నీకు భవిష్యత్తు చెప్పడానికి రాలేదు అని చెప్తున్నారు మీ పెద్దలు.
నీ శక్తిని గుర్తు చేయడానికి వచ్చింది. ఈరోజు నేను చెప్తున్న ప్రతి రీడింగు నేను చెప్తుంది కాదమ్మా. నా ద్వారా మీకు కన్వే చేస్తున్నారు పెద్దల శక్తి. నువ్వు ఎంత దూరం వచ్చావో గుర్తు చేయడానికి వచ్చింది. నువ్వు ఇంకా ఎంత దూరం వెళ్ళగలవో కూడా గుర్తు చేయడానికి వచ్చింది ఇది. జీవితంలో ప్రతి ప్రశ్నకు కూడా వెంటనే సమాధానం రావాల్సిన అవసరం లేదు. ప్రతి గాయానికి వెంటనే అర్థం దొరకాల్సిన అవసరం అనేది లేదు. ప్రతి ఎదురుచూపు వెంటనే ముగిసిపోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టే ప్రతి కఠినమైన అధ్యాయం తర్వాత కొత్త పేజీ తెరుచుకుంటుంది కదా! ఆ తెరుచుకున్నట్టే మీ జీవితంలో కూడా ఇంకా రాయని అధ్యాయాలు ఉన్నాయమ్మా. ఆ రాయని అధ్యాయాల కోసమే ఈరోజు పెద్దలు మీ జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ రీడింగ్ చెప్పిస్తున్నారు. ఆ రాయని అధ్యాయాల కోసమే. అందుకే మీ కథ ఏదైతే ఉందో ఈ కథ ముగిసిపోయిందని అనుకోకు. నీ విలువ తగ్గిపోయిందని అనుకోకు. నీ ఆశలు ఆలస్యమయ్యాయి అని అనుకోకు. నువ్వు ఇప్పటికీ ప్రయాణంలోనే ఉన్నావు. మరి ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరి గురించి ఒక గొప్ప సత్యం ఉంది. వాళ్ళు ఇంకా చేరుకోలేదు అనేది నిజం కావచ్చు. కానీ వాళ్ళు ఆగిపోలేదు అనేది కూడా అంతే నిజం కదా! మీరు ఇంకా ఆగిపోలేదు అనేది కూడా అంతే నిజం కదా! అదే ఈరోజు మీకు అందుతున్న అత్యంత విలువైన సందేశం అమ్మ. సో మీరు మీ పెద్దలకి చెప్పండి, నేను ఆగిపోలేదు, నా ప్రయాణాన్ని నమ్ముతున్నానమ్మా. నా ప్రయాణం మీ తాతయ్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అమ్మమ్మ, నాన్న ఎవరైతే వారికి చెప్పండి. మీకు తెలుసు ఎవరు మీకు ఈ సందేశం ఇస్తున్నారు అనేసి. నేను ఆగిపోలేదు, నా ప్రయాణాన్ని నమ్ముతున్నాను. నా జీవితంలో ఇంకా మంచి అధ్యాయాలు రాయబడబోతున్నాయి. మీరిచ్చిన ఈ దివ్య ఆశీస్సు ద్వారా నేను అత్యంత అద్భుతంగా రాసుకుంటాను మీ శక్తితో అని మీరు చెప్పుకోండి. ఓకే? కామెంట్ రూపేణా కాకపోయినా మనసులో అన్నా చెప్పుకోండి. ఓకే? సో అది ఈరోజు వారు నా ద్వారా చెప్పించిన రీడింగ్‌కి మీరు దాన్ని మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసి దానికి మరింత శక్తిని చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.